ఈరోజు మీ ముందు మాట్లాడే అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మీకు అందరికి కూడా నమస్కారం. మరి ఈరోజు లిక్కర్ గురించి చెప్తే అది టోటల్గా గవర్నమెంట్కి ఎంత లాభం వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే లాభం వచ్చింది అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటా. అది ఎలా అంటే ఉన్న డిస్టిలరీలన్నీ, మ్యానుఫ్యాక్చర్ యూనిట్లన్నీ మూసేసి ఒక్క యూనిట్ నుంచే చెత్త సరుకు ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా సప్లై చేసి ఎక్కడా కూడా ఒకరోజు కూడా నిలవలేకుండా ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్నటువంటి ముఖ్యమంత్రికి మరి ఎటువంటి పనిష్మెంట్ ఉంటుందో నాకు తెలియదు, కానీ చాలా కుటుంబాలు నిర్వీర్యమైపోయిన అధ్యక్ష. టోటల్గా ఏంటంటే ఏదైతే స్పిరిట్ ఉందో దాన్నే సప్లై చేసిన సందర్భం రాష్ట్రంలో తెలుసు. అంతేకాకుండా ఈ షాపులు అన్ని కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎక్కడా లేదు. భారతదేశంలో అన్ని చోట్ల కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ పెడితే దాని భిన్నంగా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అంతా క్యాష్ ట్రాన్సాక్షన్ చేసిన సందర్భాన్ని మీ దృష్టిలో పెడుతున్నాను. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ కాదు అధ్యక్ష, ఉన్న మ్యాక్డల్ యూనిట్ ముగించేశారు. ఏదైతే ఇంపోర్టెడ్ మద్యాలు ఉన్న యూనిట్లన్నీ ముగించారు. ఒకే ఒక యూనిట్ వాళ్ళ కన్సర్న్లో ఉన్న యూనిట్ల నుంచే మొత్తం సరఫరా చేసి అంతా వాసుదేవ్ రెడ్డి గారు వాళ్ళ మనిషే ఎంత స్టాక్ సప్లై అవుతుంది, ఎంత అమ్ముతున్నారు అనేది కూడా లేకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉంటే తెలిసిపోద్దని అంతా క్యాష్ ట్రాన్సాక్షన్ లో మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఖజానాకి వెళ్ళిందని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం చెప్తున్నా సిగ్గు లేకుండా మేము ప్రభుత్వం నడిపిందే మందు అమ్మన్నారు. అంటే మందు అమ్మి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుని ప్రభుత్వం నడపమని ఎవరు అధ్యక్ష చెప్పారు? అంతేకాకుండా ప్రతిరోజు 8:30 దాటిన తర్వాత ఒక్కో మనిషి ఒక్కో బాటిల్ జేబులో పెట్టుకు వెళ్ళిపోతాడు. ఇంటి పక్క వరకు అమ్ముతాడు. మళ్ళీ మన టైంలో ఏదైనా బెల్ట్ షాప్ పర్మిషన్ ఉంటే ఒకటి ఉండేది అధ్యక్ష ఊరికి, కానీ ప్రతి చోట కూడా 10 సందు కూడా ఇవాళ ఈ లిక్కర్ని అమ్ముతూ ఉన్నారు. పైగా ఓ పక్కన ఎక్కడైనా అమ్మితే పోలీసులు తీసుకెళ్ళి మళ్ళీ కేసు పెట్టి వాళ్ళు జైలు పంపిస్తూ ఉన్నారు అధ్యక్ష. కానీ ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఈ చరిత్రలో ఎవరు కూడా ఈ ముఖ్యమంత్రి చేసినాడు, పాత ముఖ్యమంత్రి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆయన చేసిన దురాగతాలు లిక్కర్లో ఇంకెవరు చేయరు అధ్యక్ష. ఒక గంజాయి ఆంధ్రప్రదేశ్ గాను, ఒక లిక్కర్ ఆంధ్రప్రదేశ్ గాను, ఆ లిక్కర్ తాగి ఆరోగ్యం పాడుతున్న కుటుంబాల్లో ఉసురంతా కూడా ఇలా తగులుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి మీరు దాని మీద దృష్టి పెట్టి ఇవాళ మనం ఇంకా ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష, మనం టైం వచ్చి అయిపోయిన తర్వాత 2020లో మిగిలిన అత్యధిక బ్రాండ్లన్నీ కూడా తగలబోయి ఇస్తారు అధ్యక్ష ఆ డిస్టిలరీ నుంచి. కానీ ఇంకా మనం ఏదైతే ఆ మందు అమ్ముతున్నారో అదే మందు ఇంకా మనం పర్మిట్ చేస్తాం అధ్యక్ష. దానివల్ల కూడా మనం ఇబ్బంది పడతాం అధ్యక్ష. అది కూడా దృష్టిలో పెట్టుకుని ఇది వరకు ఉన్న బ్రాండ్స్ అన్ని కూడా ఇమ్మీడియట్ గా స్టాప్ చేయించి ఏదైతే మంచి బ్రాండ్లు ఇవ్వాలనుకున్నా అది కూడా పాలసీ వచ్చే లోపలనే మనం దాని మీద యాక్షన్ తీసుకోవాలని అధ్యక్ష మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్.